హలో ఫ్రెండ్స్. నేను ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో ఇద్దాం అనేసి అనుకుంటున్నా. ఈ ఇన్ఫర్మేషన్ వీడియో కనుక ఎందుకంటే ఇప్పుడు ఈ ఖత్తర్‌కి వచ్చేవాళ్ళు చాలామంది కొంచెం మోసపోతున్నారు అనుకుంటున్నా నేను. సో, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. పెద్ద ఇంపార్టెంట్ కాదు. మళ్ళీ తెలియని వాళ్ళకైతే ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియో మాదిరిగా ఉంటుంది. సో, యాక్చువల్లీ ఇదేమంటే ఇప్పుడు ఎవరైనా ఖత్తర్‌కి వచ్చేవాళ్ళు, కొత్త వాళ్ళు కానీ, రిటర్న్ డ్రైవర్స్ కానీ ఎవరైనా సరే, సో, ఖత్తర్‌కి వచ్చే వాళ్ళకు ఎలా అంటే ఈ వీసా ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఏజెంట్లు వీళ్ళేమంటే చాలా ఎక్కువగా డబ్బులు తీసుకుంటున్నారు. దాదాపు 60,000, 80,000, 50,000 ఇలా తీసుకుంటున్నారు ఒక వీసాకు. హౌస్ డ్రైవర్ వీసాగా. నేను రీసెంట్‌గా ఒక అతను వచ్చారు మన ఆంధ్రా నుంచి, ఏపీ నుంచి. ఈస్ట్ గోదావరి సైడ్ అతను. సో, అతను అతను చెప్పిన విషయం ఏంటంటే, ఆయన ఖత్తర్‌కు రావడానికి దాదాపు రూ. 1,00,000 ఖర్చయింది. అది హౌస్ డ్రైవర్‌గా. సో, అది ఇంకా ఎలా ఖర్చయిందంటే చెప్తాను చూడండి. అతను చెప్పిన విషయము, వీసా ఇచ్చే అతనొచ్చేసి 50,000 తీసుకున్నారంట. 50,000 తీసుకున్నారు. ప్లస్ వచ్చేసి టికెట్ గనుక ఇతనిదే. ఎవరైతే ఖత్తర్‌కొస్తున్నారో అతనిదే. టికెట్ ఓ 20,000 పడిందంట. సో, మళ్ళొచ్చేసి మెడికల్ ఈయనే చేయించుకున్నారు. మెడికల్‌కు గనుక దాదాపు 10, 15,000 అనేది ఖర్చయిందంట. సో, మొత్తంగా వచ్చేసి ఒక 50, 70, 85,000 దాదాపు. మళ్ళీ అతని పై ఖర్చులు మొత్తం, మళ్ళీ దీనికి తోడు స్టాంపింగు, ఇమిగ్రేషన్ అనేది చేపించుకోవాల. అతనిది ఈసీఎన్ఆర్ పాస్‌పోర్ట్ కాదు, ఈసీఆర్ పాస్‌పోర్ట్ కాబట్టి మళ్ళీ ఒక ఇమిగ్రేషన్ అనేది ఉంటుంది. సో, మొత్తం కలిపేసుకొని అది గనుక 10, 12,000 అనేది అవుతుంది. మీరు ఎక్కడైనా ఏజెంట్‌లకు మాట్లాడితే ట్రావెల్ ఆఫీస్‌లలో. సో, మొత్తం కలిపేసి దాదాపు రూ. 1,00,000 అనేది ఖర్చయింది. సో, రూ. 1,00,000 ఎందుకనేసి నేను అడుగుతున్నా. బేసిక్‌గా వచ్చేసి మనం వచ్చేసి హౌస్ డ్రైవర్ మాదిరిగా వస్తున్నాం. హౌస్ డ్రైవర్‌కి ఏంటంటే బేసిక్‌గా ఎక్కడైనా ఒకే రూల్ అనేది ఉంటుంది. ఖత్తర్‌లో వచ్చేసి నాకు కొంచెం తెలుసు కాబట్టి, అది గనుక నా అవగాహన ఉంది కాబట్టి, అది మీకు గనుక చెప్దామనేసి చెప్తున్నా. సో, ఖత్తర్‌కు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే, వీసాకు మీరు 50,000, 60,000 అలా పైన అడిగితే ఇవ్వకండి. సో, సరే వీసా ఇస్తున్నారు. చాలామంది వీసా అమ్ముకుంటారు, ఇది చేస్తారు. సో, వాళ్ళకేదో పర్పస్. ఆళ్ళు అదో బిజినెస్ మాదిరిగా ఏదో ఒకటి వీసాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది చేస్తున్నారు. దానికైతే మనకు అబ్జెక్షన్ అనేది ఏముండదు. సో, సరే ఇచ్చుకొని. సో, 30,000, 20,000 సో, అది ఎనఫ్. అది ఎక్కువ. ఎందుకంటే ఆయన ఇక్కడ స్పాన్సర్ అంటే ఎవరైతే అరబ్బీగా అతను ఉంటారో ఖత్తరీ. సో, అతనొచ్చేసి మీకు ఇంటి డ్రైవర్‌గా పిలిపించుకునేటప్పుడు మీకు వీసా ఇచ్చేటప్పుడు మెడికల్ కంపల్సరీ అతనే ఇస్తారు. అది ఇక్కడి నుంచే తీసి పంపిస్తారు మెడికల్. అండ్ ఫ్లైట్ టికెట్. ఈ 2 కంపల్సరీ అనేది ఇస్తారు. సో, ఈ 2 కంపల్సరీ మీరు కనుక్కొని అడగండి. మెడికల్ అండ్ ఫ్లైట్ టికెట్ ఈ 2 అతనిటివే. అతనిటియి అయితేనే మీరు 30,000 అతను ఎంత అడుగుతాడో 40,000 ఆడదాకా అనేది ఇచ్చుకోండి. దాని పైనైతే వర్త్ అనేది కాదు. పై ఖర్చులు మీకు గనుక 60,000, 70,000 అనేది మీరు ఇక్కడికి ఇచ్చి తీసుకొచ్చి మళ్ళీ ఈడికొచ్చే జీతానికి మీరు ఇంటికి పంపించుకునేది 25,000, 30,000 అంతనే పంపించుకునేది. సో, దానికోసం మీరు వచ్చేసి లక్షలు లక్షలు ఇవ్వడం ఒక హౌస్ డ్రైవర్ కోసం అనేసి ఇచ్చి రావడం లక్షల కొద్ది ఏజెంట్లకు పద్ధతి కాదు. సో, అందుకనేసి నేను వద్దంటున్నా. ఇంత ఇ ఇంత లక్షలు ఒక హౌస్ డ్రైవర్‌కు మీరు వచ్చి నెలకు తీసుకునేది 25,000. బేసిక్‌గా అంటే ఇప్పుడు కొత్త అతనికైతే ఇంకొంచెం తక్కువే వస్తది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు వీసా తీసుకునేటప్పుడు మెడికల్ అండ్ టికెట్ ఖచ్చితంగా మీ స్పాన్సర్ అనేది మీకిస్తారు. ఇక్కడ మీకు వీసా ఇచ్చే అతను థర్డ్ పార్టీ పర్సన్ ఎవరైతే ఉంటారో మధ్యలో, అతను వచ్చేసి వీసా ఇస్తారు కదా మీకు. అతనిది ఒక్క రూపాయి ఖర్చు అనేది ఉండదు దీంట్లో. అది కాక మీ నుంచి 30,000, 40,000 తీసుకున్నా అది ఒక రకంగా పద్ధతి. అంతకు మించి ఎక్కువ 50,000 పైనైతే మీరు ఇచ్చి రావాల్సిన అవసరం అనేది లేదని నేను అనుకుంటున్నా. అది డిపెండ్స్ మీ మీద, మీ ఫ్యామిలీ సిట్యుయేషన్స్, మీ ఇంటికాడ పరిస్థితి ఎలా ఉంటుందో అది మీకు సంబంధించి అది అంతవరకు
దానిపైన డిపెండ్, అది మీ ఇష్టం. కానీ మీరు ఎంతైనా ఇచ్చి రావాలనుకునేటప్పుడైతే ఇదైతే కన్ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ముందే మీకు వీసాకు 60,000-70,000 ఇస్తారు. మళ్ళీ దానిపైన మళ్ళీ ఇదొక ఖర్చు కాకూడదనేసి మీకు నాలెడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి చెప్తున్నా. మెడికల్ అండ్ టికెట్ కంపల్సరీ మీ స్పాన్సర్ అనేది ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మస్ట్ అండ్ షుడ్ మీరు ఇది వీసా ఇచ్చే వాళ్ళతో కన్ఫామ్‌గా క్లారిఫై చేసుకోండి. మీరు 50,000 పైన ఇస్తే మీరు డెఫినెట్‌గా మెడికల్ టికెట్ కంపల్సరీ కనుక్కోండి. ఇదైతే ఇక్కడ నుంచి మీకు ఫ్రీగానే వస్తుంది. మీకు వీసా ఇచ్చే అతను ఖర్చు ఒక్క రూపాయి ఉండదు. స్పెషల్లీ ఏజెంట్ల ద్వారా, ట్రావెల్స్ ఏజెంట్ల ద్వారా వచ్చేటప్పుడు వాళ్ళు బాగా తినేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది వచ్చే వాళ్ళకు, రిటర్న్ అయినా కొత్త వాళ్ళైనా. అందుకనేసి మీకు ఇది చెప్తున్నా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అని చేసుకోండి ఛానల్‌ను. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే తీసుకోండి, ముందే తెలిసుంటే పక్కన పడేయండి అంతే.